బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని ముత్తోజిపేట గ్రామంలో అయితే తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొంది. మరి మృతి చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకైతే కార్మికులు అటు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నించగా మరి పోలీసులు మాత్రం వారిని అడ్డుకోవడంతో అయితే ఉద్రిక్తత పరిస్థితులు అయితే తలెత్తాయి. మరి మృతదేహాన్ని డిపో వరకు అయితే తీసుకెళ్లి నిరసన తెలిపాలనుకున్నటువంటి కార్మికుల యొక్క నిర్ణయాన్ని అయితే పోలీసులు పూర్తిగా వ్యతిరేకించారు. మరి ఈ క్రమంలో అయితే పోలీసులు అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కార్మికుల మధ్య అయితే భారీగా వాగ్వాదం జరగగా పోలీసుల యొక్క వాహనం ఇందులో ధ్వంసమైపోయింది. మరి ఒకరినొకరు నెట్టుకోవడంతో కూడా తోపులాట చోటు చేసుకుంది. మరి గందరగోళం మధ్య అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అయితే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ముత్తోజిపేటలో అయితే భారీగా పోలీసు బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. మరి తమ యొక్క సహోద్యోగికి అంటే ఆయన మృతికి అయితే ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలని, కుటుంబానికి కూడా న్యాయం చేయాలని అయితే కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు పార్థివ దేహానికి అయితే నివాళులు అర్పించారు. మరి శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకి అయితే తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రయత్నించారు. మరి దీంతో పోలీసులు అయితే వారిని అడ్డుకుని అరెస్టులు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తూ ఉండగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సహా బీఆర్ఎస్ నాయకులు కార్మికులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. మరి దీంతో అక్కడ అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా అయితే ఆర్టీసీ కార్మికులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నర్సంపేట డిపోకు తీసుకెళ్లకుంటే శంకర్ గౌడ్ ఆత్మ శాంతించదని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు.